సరే ఇవన్నీ తెలుసుకున్న మేము ఏం చేయాలి ఏంటి అని ఆలోచించి క్రమంలో ఇంతలోనే ఆ అమ్మాయి కంగారు పడి ఆ అబ్బాయి ఆపేసాడు. విషయం తెలిసింది, ఇలాగ డబ్బులు ఎవరికో ఖర్చు పెడుతుంది, ఎక్కడో అన్నెసరీగా వేరే దారిలో ఉంది అని చెప్పి తెలుసుకున్న అబ్బాయి అన్ని ఆపడంతో అమ్మాయి పిచ్చెక్కింది. ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ అదే స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించడానికి పోలీస్ దగ్గరికి వెళ్ళింది. పోలీస్ అంటే మేము ఫోన్ చేసి మాట్లాడాం, సార్ ఇలా అబ్రాడ్లో ఉన్నాడు, ఇమీడియట్గా ఎలా వస్తారండి, కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా కుదరదు కదా, ఆయన మేము ప్రీనప్టియల్ అగ్రిమెంట్ రాసుకున్నాం, అమ్మాయి వెళ్ళాలి అని చెప్పి అంటే, లేదండి రావాలి, అబ్రాడ్ నుంచి వచ్చేయడానికి ఇదేమన్నా విజయవాడ గుంటూరా, పోలీసు వాళ్ళు కూడా బుర్ర బుద్ధి లేకుండా చేస్తున్నారు, ఇమీడియట్గా వచ్చేస్తారా, నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమైనా అడిగే అధికారం మీకు ఎక్కడిది, సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తారా, న్యాయస్థానాలను దాటి చేస్తారా, పోలీస్ స్టేషన్ ఈజ్ ద అల్టిమేట్ కోర్టా, మీరేనా అక్కడ జడ్జి, న్యాయస్థానాలు న్యాయమూర్తులు ఎవరు లేరా, మీ ఇష్టం అంతా. ఆయన అలాగే చేశారు. చివరికి 1 day 2 daysలో రమ్మంటే ఇదేమన్నా పక్కనుందా, వేరే కంట్రీ నుంచి రావాలంటే అట్లీస్ట్ హెరాస్మెంట్ ఏమి లేదు, ఆమె చెప్పిన విధంగానే మనం అగ్రిమెంట్లో రాసుకున్న విధంగానే ఎవ్రీథింగ్ మనం ఫుల్ఫిల్ చేసాము, ఆమెకు వీసా ప్రొవైడ్ చేసాము, ఆమె వెళ్ళాల్సింది అగ్రిమెంట్ చూపించాం, కన్విన్స్ చేస్తుంటే ఆయన వినడే. వై హీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ ఆల్వేస్, వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్. చివరికి వాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తే ఆ పోలీసు వాడు కూడా ఒక ఉమెనైజర్ అంట, ఏమో అని కూర్చోబెట్టుకుని ఏం స్టోరీ విన్న తర్వాత ఆమెకి మీద ఏమి ఇంట్రెస్టో ఏమో ఆయన మీద ఏమి ఇంట్రెస్టో తెలియదు అని పర్సనల్ ఫేవర్ చేద్దాం అనుకున్నారు ఏంటి, వాట్ ఎవర్ తర్వాత మాట్లాడదాం మనం. అయితే చెప్పేసారు, రారండి, ఇట్ టేక్స్ సమ్ టైం, మీరు ఎఫ్ఐఆర్ చేసుకుంటానంటే చేసుకోండి, మేము కావాల్సిన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసాము, ఆ అమ్మాయిని అబ్రాడ్ తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేసాము, ఇప్పుడు ఆ టైంలో ఆ అమ్మాయి రానని చెప్పి అసలు రీజన్ లేకుండా ఆ అమ్మాయి వెళ్ళాల్సింది వచ్చి కేసు పెడతానంటే మీరు అబ్బాయిని వచ్చేసేయండి, ఇమీడియట్గా వచ్చేసేయండి అంటే we will proceed against this kind of things అండి, we won't encourage అండి, మీరు ఎఫ్ఐఆర్ చేసుకుంటానండి చేసుకోండి.